హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో ఉన్న టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో నిన్న కొద్దిగా సెల్లింగ్ మనకు కనిపించింది. అమెరికన్ మార్కెట్స్లో డౌ జోన్స్ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ మేర నష్టపోతే S&P 500 7 అంటే ఆల్మోస్ట్ 8 పాయింట్స్తో, అలాగే నాస్డాక్ మాత్రం 65 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయింది. S&P 500 1/4% మేర, డౌ జోన్స్ 0.5% మేర పైన నష్టాల్లో ముగియడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ముఖ్యంగా యూకే స్ట్రెయిన్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తోంది. అండ్ క్రిస్మస్ హాలిడేస్ ఒకటి కూడా ఓవరాల్గా అక్కడి మార్కెట్స్ మీద కొద్ది గొప్ప ఇంపాక్ట్ చూపిస్తున్నాయి వాల్యూమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాము. ట్రంప్ కాల్స్ కోవిడ్ రిలీఫ్ బిల్ అన్సూటబుల్ అండ్ డిమాండ్స్ కాంగ్రెస్ యాడ్ బిగ్గర్ స్టిమ్యులస్ పేమెంట్స్. సో బిగ్గర్ స్టిమ్యులస్ పేమెంట్స్ ఇవ్వాలి. సో ఇప్పుడున్న పేమెంట్ ఏదైతే $900 అనుకున్నారో అదంత గొప్పగా ప్రభావశీలవంతంగా ఉండకపోవచ్చు అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇది కొద్దిగా ఆశ్చర్యకరమైన ట్వీట్గా చెప్పొచ్చు. ఇది ఒక స్టన్నింగ్ ట్వీట్ అని చెప్పి CNBC చెప్తోంది. $900 బిలియన్ కోవిడ్ రిలీఫ్ బిల్ పాస్డ్ బై కాంగ్రెస్ అన్సూటబుల్, డిస్గ్రేస్ అండ్ అర్జ్డ్ లా మేకర్స్ టు మేక్ ఎ నెంబర్ ఆఫ్ చేంజెస్ టు ద మెజర్ ఇంక్లూడింగ్ బిగ్గర్ డైరెక్ట్ పేమెంట్స్ టు ఇండివిజువల్స్ అండ్ ఫ్యామిలీస్. సో ఇప్పుడు ఇది ఆమోదింప చేయడానికే కాంగ్రెస్ ఎప్పటి నుంచో నెలల తరబడి కొట్టుమిట్టాడుతూ వస్తే ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చింది. బట్ స్టిల్ ఇంకా దీని మీద మాత్రం అక్కడ ఒక మళ్ళీ కన్సెన్సస్ రావడానికి టైం పడుతుందేమో. బట్ స్టిల్ ఇంకా టైం ఉంది కాబట్టి బట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ద ప్రెసిడెంట్ ట్వీట్ విచ్ ఇంక్లూడ్ ఏ వీడియో ఆఫ్ హిమ్ వాట్ ఈ కన్సిడర్స్ ద బిల్ మే ఫ్లాస్. సో బిల్లో చాలా ఫ్లాస్ ఉన్నాయని చెప్పి ఒక వీడియో కూడా చేశారు. ఇంక్లూడింగ్ ఫండింగ్ హెడెడ్ ఓవర్సీస్ కేమ్ లెస్ దాన్ 24 hours after the Senate passed the measure. The foreign aid provisions are part of $1.4 trillion measure to keep the government funded, which was paid with the COVID relief bill. అయితే Trump didn't threaten a veto in the video, and he had been expected to sign this legislation into law along with the bill to keep the government open. The legislation passed both houses of Congress with veto-proof majorities. సో వీటో చేస్తారని ఆయన చెప్పలేదు కానీ భయపెట్టలేదు కానీ బట్ ఆయనే పాస్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఈ కొత్త బిల్ని. ఐఎమ్ ఆస్కింగ్ కాంగ్రెస్ టు అమెండ్ దిస్ బిల్ అండ్ ఇంక్రీజ్ ద రెడిక్యులస్లీ లో $600 to $2,000 or $4,000 a couple. ఇట్స్ ఏ వెరీ బిగ్ స్టేట్మెంట్. $600 కాస్త $2,000 నుంచి $4,000 కప్పులకి చేయాలంటే ఇక అమెరికా ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలో, ఎంత హెలికాప్టర్ మనీ ప్రింట్ చేయాలో మనం మాటల్లో అయితే చెప్పలేము. సో ఇప్పుడున్న దానికే తర్జన పడుతున్నారు. సో దీని గురించి కూడా మనం కొద్దిగా గేన్గా అబ్జర్వ్ చేయాలి. అండ్ ఎకనామిక్ టైమ్స్ చూస్తే ఫస్ట్ పేజ్లో ఓవర్ ఏ థర్డ్ ఫిన్టెక్ బారోవర్స్ మిస్ పేమెంట్ డెడ్ లైన్. సో ఫిన్టెక్ కంపెనీస్ నుంచి తీసుకున్న పేమెంట్స్లో 1/3% వంతు పేమెంట్ డెడ్ లైన్స్ మిస్ అవుతున్నారు. బౌన్స్ రేట్స్ పెరుగుతున్నాయని చెప్పి మనం కొద్ది కాలం క్రితం మాట్లాడాము. ఆ లెక్కను బట్టి చూస్తే ఈ వేజ్ కట్స్ బాగా పెరుగుతున్నాయి. బిజినెస్ లాసుల కారణంగా ఎవరైతే మిడ్ అండ్ లోయర్ ఇన్కమ్ బారోవర్స్ ఉంటారో, మిడ్ అండ్ లోయర్ ఇన్కమ్ బారోవర్స్ అనుకున్న సమయానికి పేమెంట్స్ చేయలేకపోవడం అనేది ఫిన్టెక్ కంపెనీస్కి వస్తున్న వ్యవహారం. సో దీన్ని కూడా మనం కొద్దిగా కీన్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఈ పేమెంట్ మిస్సెస్ కనుక బాగా పెరిగి బౌన్స్ రేట్స్ కనుక బాగా పెరిగినట్టయితే మళ్ళీ బ్యాంకింగ్ NBFC ఇండస్ట్రీకి ఒక రకంగా పెద్ద ఇబ్బందికర పరిణామంగా చూడొచ్చు. న్యూ కోవిడ్ స్ట్రెయిన్ ఆబ్సెంట్ ఇన్ ఇండియా సో ఫార్ స్టేస్ గవర్నమెంట్. సో SOPsని మళ్ళీ ఇంక్లూడింగ్ కాంటాక్ట్ ట్రేసింగ్ ఫర్ ఆల్ హూ ట్రావెల్డ్ ఫ్రమ్ UK ఇన్ ద పాస్ట్ 4 weeks. గత 4 వారాల నుంచి UK నుంచి మన దేశానికి ఎవరెవరు వచ్చారో ఆ కాంట్రాక్ట్ ట్రేసింగ్ సంబంధించి కూడా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అండ్ ఇండియాలో పెద్దగా స్ట్రెయిన్ ఉంది అని భావించట్లేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దాని మీద పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. సో ఈ ఫ్లైట్ బ్యాన్ కారణంగా ఎస్పెషల్లీ దాదాపు 11-12 వేల మంది ఇంపాక్ట్ అయ్యారని చెప్పి ఒక న్యూస్ చూస్తున్నాము. ఎస్పెషల్లీ స్టూడెంట్ కమ్యూనిటీ బాగా ఇబ్బంది పడిందని ఒక వార్త. అలాగే మనకి బ్యాక్ ఇన్ గేమ్ దలాల్ స్ట్రీట్ బుల్స్ స్టిక్ టు డిఫెన్సివ్ స్టాక్స్. డిఫెన్సివ్ షార్ట్స్లో మనకి IT అండ్ ఫార్మా రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా బయింగ్ వచ్చింది. ఎందుకంటే ప్రతిసారి మార్కెట్ పడినప్పుడల్లా కూడా
మనకి ఫార్మా అండ్ ఐటీ స్టాక్స్ సేవియర్గా వస్తాయి మార్కెట్స్ని ఆదుకునేందుకు. సో వరుస అంటే మన భారీ పతనం తర్వాత నిన్న కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ మార్కెట్స్లో బాగా కనిపించింది. అండ్ ఎఫ్పిఐ ఫ్లోస్ కొద్దిగా నీరసించాయి, తగ్గాయి. ఒకటి మనకి ప్రతిరోజు ఆల్మోస్ట్ 3,700 3,800 కోట్ల రూపాయల మేర డైలీ యావరేజ్ ప్రకారం వాళ్ళు మార్కెట్స్లో పంపు చేస్తున్నారు నవంబర్ నుంచి మనం చూసినట్టయితే. అయితే మనకి ట్యూస్డే రోజున మండే రోజున 323 కోట్ల వర్త్ స్టాక్స్ సేల్ చేశారు. 323 crore స్టాక్స్ సేల్ చేసి అండ్ నిన్న 1153 crores స్టాక్ బై చేశారు. సో ఆ లెక్కను చూసుకున్నా కూడా లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే యావరేజ్ పాయింట్ ఆఫ్ 3,800 crores చాలా తక్కువ మొత్తం మాత్రమే ఇంకా నిధులు వస్తున్నాయి. అయితే ఇది హాలిడే సీజన్ కాబట్టి ముందు నుంచి అనుకున్నట్టు లిక్విడిటీ కాస్త తక్కువగానే ఉండొచ్చు. హై వాల్యుయేషన్ మీ క్యాప్ అప్ సైడ్ ఫర్ ఐటీ స్టాక్స్. సో ఐటీ స్టాక్స్ ఈ మధ్యకాలంలో మొబిలిటీ అండ్ క్లౌడ్ స్పేస్ కారణంగా ఐటీ స్టాక్స్లో బాగా జంప్ వచ్చింది. అయితే టెక్నాలజీ స్టాక్స్లో మేబీ 2021లో ఖర్చు అంటే ఎస్పెషల్లీ మనకు ఇతర మార్కెట్స్ నుంచి డబ్బులు వస్తాయి కాబట్టి ఆర్డర్స్ వస్తాయి కాబట్టి అక్కడ టెక్నాలజీ మీద 2021లో కాస్త స్పెండింగ్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మేబీ దానికి తోడు ఐటీ స్టాక్స్లో పీక్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి భారీగా ఐటీ స్టాక్స్లు పెరిగిపోతాయన్న అంచనాలు అయితే పెట్టుకోవద్దని చెప్పి సిఎల్ఎస్ఏ రిపోర్ట్ కూడా చెప్తోంది. ఓవరాల్గా నెక్స్ట్ ఇయర్లో కొద్దిగా ఈ స్టాక్స్లో బ్రేక్ పడే అవకాశం ఉంది అని చెప్పి. ఇక ఫార్వర్డ్ పీఈ పరంగా చూసుకున్నా కూడా పీఈ చాలా ఎక్కువ పీఈ దగ్గర ఇవి కోట్ అవుతున్నాయి. 29, ఆల్మోస్ట్ 24, 18, 19, 17 పీఈ. అండ్ ఈ మధ్య ఫిబ్రవరితో డేటా ప్రకారం చూసుకున్నా కూడా పీఈ వాల్యుయేషన్ బాగా పెరిగిందని ఒక డేటా చూస్తున్నాం మనం. అలాగే టైం టు లుక్ అట్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అగైన్. సో స్మాల్ క్యాప్ ఫండ్స్ వైపు దృష్టి పెట్టండి అని చెప్పి కొంతమంది మళ్ళీ పోర్ట్ఫోలియో అడ్వైజర్స్ చెప్తున్నారు. వాళ్ళ లెక్క ప్రకారం చూస్తే స్మాల్ క్యాప్ స్టాక్స్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు ఇప్పటికీ కూడా. కొన్ని ఫండ్స్ ఎస్పెషల్లీ లార్జ్ క్యాప్ స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ వాల్యుయేషన్స్ ఉన్నాయి కాబట్టి వాటితో పెద్దగా మనకి ప్రయోజనం ఉండకపోవచ్చు. స్మాల్ క్యాప్ స్మాల్ క్యాప్ ఫండ్స్ని పట్టుకుంటే ఇప్పటికీ అందులో పొటెన్షియల్ ఉంది అనేది వీళ్ళు చెప్తున్నమాట. యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ లాస్ట్ 3 yearsలో 9% రిటర్న్ ఇస్తే మనకి 5 yearsలో ఆల్మోస్ట్ 14%, కొటాక్ 4%, 12%, ఎస్బీఐ స్మాల్ క్యాప్ 3% ఇస్తే 5 yearsలో 15%. ఇలా రకరకాల వివిధ కంపెనీలు, వివిధ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఏఎంసీస్ ఇచ్చిన రిటర్న్స్ని ఇక్కడ ఇవ్వడం చూస్తున్నాం. అయితే మనం ఎస్పెషల్లీ ఇంకా స్మాల్ క్యాప్ జోలికి వెళ్ళే ముందు మరికొద్ది కాలం వెయిట్ చేయడం మంచిది అన్నట్టు కనిపిస్తుంది. ఎంబసీ రీట్ రైజెస్ $501 million వయా క్యూఐపీ రూట్. క్యూపీ రూట్ ద్వారా వీళ్ళు ఆల్మోస్ట్ $501 million మేర రైజ్ చేశారు. సో రీట్స్ కూడా రాబోయే రోజుల్లో మరింత ఒక ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టింగ్ మోడల్ కాబోతుంది. అరవింద్ గారు పదే వెబినార్స్లో ఈ రీట్స్ గురించి చాలా క్లియర్గా చెప్తూ ఉంటారు. దీన్ని కూడా మనం ఒక ఇన్వెస్ట్మెంట్ మన పోర్ట్ఫోలియోలో కొద్ది గొప్ప రీట్స్ కూడా కొద్దిగా వెయిటేజ్ ఇవ్వడం మంచిది. 2024 కల్లా యాపిల్ తన కార్ ప్రొడక్షన్ తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్న ఒక వార్త. సో బ్యాటరీ టెక్నాలజీ అనేది చాలా విస్తృతంగా మారబోతుంది. ఒకవేళ ఈ పూర్తి స్థాయిలో ఈ కంపెనీస్ అని కూడా గ్రీన్ ఎనర్జీ వైపు మళ్ళినట్టయితే సో బ్యాటరీ రిలేటెడ్ స్టాక్స్ని కూడా మనం ఎప్పటికప్పుడు లాంగ్ టర్మ్ కోసం గమనిస్తూ ఉండొచ్చు. సీరం సీక్స్ మార్కెటింగ్ నట్ ఫర్ కోవిషీల్డ్. వాళ్ళు తయారు చేసిన కోవిషీల్డ్కి అనుమతి ఇవ్వాలి మార్కెట్ చేసుకునేందుకు అని చెప్పి వాళ్ళు డేటా సబ్మిట్ చేసిన సిద్ధంగా ఉన్నామని చెప్పి సీరం సంస్థ చెప్తోంది. అండ్ భారత బయోటెక్ కూడా ఇదే అంశాన్ని చెప్తుంది. దాదాపు 13-14 వేల మంది వాలంటీర్స్ని తీసుకున్నారు ఫైనల్ క్లినికల్ ట్రయల్స్ కోసం. టాటా సన్స్ అండ్ సింగపూర్ ఎయిర్లైన్స్ ఇన్ టాక్స్ ఓవర్ ఎయిర్ ఇండియా బిడ్ ఆపరేషన్స్. ఇదొక వార్త మనం చూస్తున్నాము. గత కొద్ది కాలం నుంచి టాటా సన్స్ ఎంత పోరాడుతున్నారో ఎయిర్ ఇండియా కోసం. ఇక బిజినెస్ స్టాండర్డ్ చూస్తే ఫస్ట్ పేజ్లో సెంటర్ ఇష్యూస్ ఫస్ట్ జీరో కూపన్ రీక్యాప్ బాండ్స్ ఆఫ్ ₹5,500. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ టు పార్క్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ HTM కేటగిరీ రైజెస్ కన్సర్న్. సో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ సెంటర్ ఆల్మోస్ట్ 5,500 కోట్ల రూపాయల మేర జీరో కూపన్ బాండ్స్ని రీక్యాపిటలైజేషన్ కోసం పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్కి అలో చేసింది. అండ్ టు పార్క్ పేపర్ ఇన్ ఇట్స్ హెల్డ్ టు మెచ్యూరిటీ కేటగిరీ అట్ ఫేస్ వాల్యూ రాదర్ దాన్ డిస్కౌంటెడ్ మార్కెట్ ప్రైస్.
సో డిస్కౌంటెడ్ మార్కెట్ ప్రైస్ కంటే ఫేస్ వాల్యూకి వీళ్ళు ఇవ్వడం అనేది కొద్దిగా get the amount only on maturity of the zero coupon bonds move to show bonds as investment in the bank's held to maturity category at face value rather than market value amounts to taking unrealized gains on investing upfront. సో ఇదేదో కొద్దిగా ఇబ్బందికర పరిణామంగా చెప్తున్నారు. స్టిల్ ఐఎమ్ నాట్ షూర్, దాని గురించి నాకు పెద్దగా క్లారిటీ అయితే రావట్లేదు. అండ్ యాంటనీ వెస్ట్ ఐపీఓ 3.85 రెట్లు సబ్స్క్రైబ్ అయింది డే సెకండ్ రోజున. ఒక న్యూస్. అలాగే కేబుల్ మేకర్స్ గెయిన్ యాజ్ కన్సాలిడేషన్ గేదర్ స్పేస్. సో ఇప్పుడున్న ఈ కరోనా కారణంగా ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూస్ కారణంగా చిన్న చిన్న వైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. ఎస్పెషలీ ఎందుకంటే ఇప్పటివరకు ఈ స్పేస్లో అనార్గనైజ్డ్ సెక్టర్ వెయిటేజ్ మార్కెట్ షేర్ దాదాపు 30% దాకా ఉంది. ఈ కరోనా కారణంగా ఈ వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూస్ ఎదుర్కొని వాళ్ళు ఇబ్బందులు పడుతున్న కారణంగా బై 2024 వీళ్ళ మనకి అనార్గనైజ్డ్ ప్లేయర్స్కి సంబంధించిన మార్కెట్ షేర్ 26% తగ్గచ్చు అని చెప్పి అంచనాలు ఉన్నాయి. సో వాళ్ళ కనుక అదే జరిగినట్టయితే ఇదే స్పేస్లో ఉన్న లిస్టెడ్ కంపెనీస్ లైక్ కేఈ ఇండస్ట్రీస్ అనుకోవచ్చు, హ్యావెల్స్, ఈ పాలీక్యాబ్ లాంటి స్టాక్స్కి అంటే ఈ కంపెనీస్కి పరోక్షంగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టాక్స్ని మనం లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ స్టాక్స్ 21 నుంచి 35% దాకా ఈ మధ్యకాలంలో పెరిగి ఉన్నాయి. కాబట్టి డిప్స్లో ఈ స్టాక్స్ని కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి ఒక డేటా పాయింట్, ఒక విశ్లేషణ మనం చూస్తున్నాం. న్యూ వైరస్ వేరియంట్ ఫౌండ్ ఇన్ యూకే నాట్ అవుట్ ఆఫ్ కంట్రోల్. WHO చెప్తుంది అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు, అవుట్ ఆఫ్ కంట్రోల్ స్థాయికి మనం ఇంకా చేరుకోలేదని చెప్పి. కాకపోతే ఫైజర్ అండ్ మోడర్నా చెప్తున్నాయి ఈ కొత్త దీనికి కూడా తాము తీసుకురాబోతున్న వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని చెప్పి. ఇండియా లైక్లీ టు అప్రూవ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ బై నెక్స్ట్ వీక్. సోర్సెస్ చెప్తున్నాయి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ నెక్స్ట్ వీక్ మనం ఓకే చేసే అవకాశం ఉంది అని చెప్పి. సో ఇలా రకరకాల ఈ అంశాల నేపథ్యంలో మార్కెట్స్ వోల్టాలిటీకి గురయ్యే అవకాశం ఉంది. మనకు ఈరోజు రేపే ట్రేడింగ్ డేస్ ఉన్నాయి, తర్వాత హాలిడేస్ ఉన్నాయి. హాలిడే మోడ్లోకి యుఎస్ ఎస్పెషల్లీ పెద్ద ఫండ్ హౌస్లు వెళ్తాయి. కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు బెటర్ ట్రేడ్ నిర్ణయాలు తీసుకోవడం మంచిది. స్టిల్ ఇంకా ఇన్వెస్టింగ్ వైపే ఉండండి. మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని లాంగ్ టర్మ్ కోసం సెలెక్ట్ చేసుకుంటే దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఫైనల్గా మా పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.